ప్రేక్షకులందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. ఏరా ప్యూన్ గంట కొట్టావా? గంట కొట్టాను, సబ్స్క్రైబ్ కూడా చేశాను సార్. నేనంటుంది దాని కదరా, మన స్కూల్ గంట కొట్టావా అని. స్కూల్ గంట నాకు అందదు సార్. మరి రోజు ఎలా కొడుతున్నారా? డింగ్ 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 అని కొడతాను సార్. సరే శాలరీ పడిందా? శాలరీ పడింది సార్. ఎంతరా? నా శాలరీ 30,000 సార్, కానీ కట్టింగ్ 7,000 పోతాయి సార్. కటింగ్ కి 7,000 ఏందిరా? 200 సరిపోదు కదా కటింగ్ కి. నువ్వెట్లా అయ్యావురా కరెస్పాండెంట్? ఒరే స్కూల్ కి మనం వచ్చేసాం. ఎక్కడ అనుకున్నారు సార్, వస్తున్నారు. హాయ్ పిల్లలు. సార్ మిమ్మల్ని ఎక్కడో చూశాను సార్. 90s లో చూసావు కాదు, ఆంటీస్ తో చూశాను సార్ మొన్న. సార్. ఇంతకు మీదే సార్? హిందీ సార్ హిందీలో ఇప్పుడు పీచే అంటే ఏం సార్? పీచే. నువ్వు ఎప్పుడైనా గుడికెళ్ళి కొబ్బరికాయ కొట్టావా? కొట్టాను. పైన ఏముంటది? పీచే. పీచే పీచే. మరి నీచే అంటే? నీచే. ఇదేంటి? నా చెయ్యి. ఇది నీచే. నీచే నీచే. ఇది రాయి అంటే ఏంటి సార్? నాకు తెలుసు. ఏంటి? ఒకళ్ళు ఇద్దరు వస్తుంటే ఇద్దరు అయ్యే. నిద్ర వస్తే నిద్రపోయే. అంతే అంతే. మీరు కదా పద్యం చెప్పు. జగతి లోకం అలముకుంటే ప్రీతి, తెలుగు బిడ్డలమంటే ఖ్యాతి. ఎక్కడ దొరికిందిరా ఈ కోతి? ఇమిలి అంటే ఏం సార్? బేసిక్ గా ఇప్పుడు ఈ అమ్మాయి ఉందబ్బా, ఆ అమ్మాయి ఇల్లు అక్కడ ఉంది. ఎవరన్నా వచ్చి ఆవిడ ఇల్లు ఎక్కడంటే ఏం చెప్తావు? ఈ మిల్లు. ఈ మిల్లు ఈ మిల్లు ఈ మిల్లు మిల్లు. స్కూల్ అంటే ఎంత ఇంట్రెస్ట్ అండి. టైం కంటే టైంకి వచ్చేస్తారు కానీ ఫ్రెష్ అయ్యి రావచ్చు కదా. ఫ్రెష్ అయ్యి రావచ్చా? ఆల్రెడీ అదో గంట మేకప్ వేసి 2 గంటల హెయిర్ డ్రెస్ చేసి రెడీ అయ్యే వచ్చింది. అయినా ఎలాగ ఉందా? ఈ స్టడీ అవర్ లాగా రెడీ అవర్ పెట్టాలి ఇంక. ఈరోజు జనవరి 26th స్టూడెంట్స్ ఎక్కడ? వేర్ ఏరా ఫ్యూచర్ లో కొరియోగ్రాఫర్ అవుతాం అనుకున్నాను. ఏంటి పిల్లల డాన్స్ చేస్తున్నాండి? కరెస్పాండెంట్ కూడా కొరియోగ్రాఫర్ కోరితే సార్ ఎందుకు సార్ వాడిని కొడుతున్నారు? ఎగ్జామ్ లో వాడు చిట్టీలు పెడుతున్నాడు అయ్యా. నేను మొత్తం చెక్ చేసా, చిట్టీలు లేవు సార్. ఇదేంది? వాడు గుండు మీద కూడా రాసుకుంటున్నాడు రా వాడు. ఏంద్రా అది? అది కూడా బిఎఫ్ అని రాశాడు. బెస్ట్ ఫ్రెండ్ సార్. నేను చెప్పింది ఒక్కటి చేయండి సార్. సార్ చెప్పరా? 6 అనండి. 6. నా ముక్కు గీరు. అన్నా నా పెన్ను రాయట్లేదన్నా. చదువుకోలేదా మీది? ఏరా రే ప్రసాద్, A+B² ఎంత? ఏంట్రా అది? నన్ను అడగడం నాకేం తెలుసు, నన్ను అడగనట్నా? మా ఊర్లో వాటర్ ప్రాబ్లం ఉందండి, కరెంట్ ప్రాబ్లం కూడా ఉందండి. అవి నాకెందుకు చెప్తున్నారు? మీరు ఎమ్మెల్యే కదా? కాదురా, స్టూడెంట్ రా. బట్టను పెట్టరా పైన. లెక్కలు నేర్చుకున్నారా? 500 + 500 ఎంతరా? నీకు వచ్చారా? వాడిని అడుగు. అజార్ కరెక్ట్ రా. వాని పేరు సార్ అది. ఏమా మీ పేరెంట్స్ నమ్మన్నారు వచ్చారా? వాళ్ళు చాలా బిజీ ఉన్నారు సార్. వాళ్ళ అత్తమ్మ మనం రమ్మన్నాను సార్. వాళ్ళ అత్తమ్మ నీకు తెలుసా? మా అమ్మ నాయనే వాళ్ళు. నాకు డౌట్ ఉంది. ఏంటి డౌట్ ఏంటి? रामने रावण को क्यों मारा? आप हमेशा पैदल क्यों चल के आते हो स्कूल को? रिपब्लिक डे क्यों मनाते हैं हम लोग? బయట హిందీ మొహంది ఉంది. హిందీలో పిల్లని ఏమంటారు సార్? హిందీలో తెలుగులో కూడా ఏమనకూడదు. ఎందుకు? కుక్కను కొట్టినట్టు కొడుతుంది. నేను నువ్వు స్కేల్ ఎందుకు రా తెచ్చుకోలేదు? మా అమ్మ గుడికి పట్టుకెళ్ళింది సార్. మీ అమ్మ గుడికి ఎందుకు పట్టుకెళ్ళింది? దేవుని కొలవాలంట కదా, అందుకే స్కేల్ పట్టుకెళ్ళింది. సార్ ఈడు ఈ అమ్మాయిని ఇది మామూలు కన్యా కాదు, దేవ కన్యా అన్నాడు సార్. అరే ప్రసాద్ సార్ కంప్లైంట్ ఇచ్చింది. ఏమని సార్? ఇంగ్లీష్ లో మార్కులు రావట్లేదు నీకు? రావట్లేదు సార్, ఏం చేయాలి సార్? ఇంగ్లీష్ సినిమాలు బాగా చూడు. అరే మచ్చా చెప్పరా. ఈడు గుండె ఎందుకు చేపించుకునిరా? మొక్కు చెప్పు. అది కాదు, మొక్కుతున్నారా చెప్పు. అది కాదురా, దేవుని మొక్కు. దేవుడా మంచిగా ఉండాలి.
సార్ నాకు హిందీలో ఇంకొన్ని డౌట్ ఉన్నాయి సార్. हिंदी में डाउट है आओ। आंटी का నై సార్. మతలబ్ అంటే ఏం సార్? మీకు సైన్స్ ల్యాబ్ తెలుసా? తెలుసు. ఫిజిక్స్ ల్యాబ్ తెలుసు. అలాగే మతలబ్ అది కూడా ఒక ల్యాబ్. నువ్వు సూపర్ రా. కరెస్పాండెంట్ గారు పిల్లలు వచ్చారు, టీచర్లు వచ్చారు. అవును. మరి ఇంకా దేని గురించి సార్? ఈ రోజు ఏంటి ఎంతకి రిపబ్లిక్ డే. మరి ఏం చేయాలి? జెండా ఎగరేయాలి కదా మరి స్టార్ట్ చేద్దాం. ఆపండి. పేదలంటే ప్రాణమిచ్చే మన అన్న రాజు, మన్ను మిన్ను కన్నా గొప్ప మనసున్న రాజు, దానవీర శూర కర్ణ నరసింహరాజు. సింహరాశిలో పుట్టినవయ్యా, జన్మభూమికి వండి తెచ్చినవయ్యా. పిల్లలకు చదువులు బాగా చెప్తున్నారా? బాగా చెప్తున్నాం సార్. వాళ్ళు ఇచ్చింది ఇచ్చినట్టు చెప్తున్నారా? వాళ్ళు ఇచ్చినట్టు బాగానే చెప్తున్నారు సార్. మీరే చెప్పట్లేదు. 4 ఇస్తే 2 చెప్తున్నారు, 2 ఇస్తే 1 చెప్తున్నారు. అందరి ముందు పరుగు పోయిందిగా. ఈ బడి కట్టించింది నేను, ఊర్లో గుడి కట్టించింది నేను. ఇన్ని కట్టించినా నా కొడుకు ఎందుకురా చదువు రావట్లేదు? మీరు బడి కట్టారు, గుడి కట్టారు, ఎగ్జామ్ ఫీజు కట్టలేదు, అందుకే చెప్పట్లేదు మేము. ఒరే అది కాదురా, నాలా చదువుకుంటే గొప్పలు అవుతారా? ఇలా చదువుకోవాలా గొప్పలు అవ్వాలా? ఇందాక బేసిక్ గా మీరు రాకముందు ఒక మాట అన్నారు చూడండి సార్. ఏంటది? ఆపండి అని. నిజంగా ఆపేస్తారు సార్. ఫౌండర్ గారు ఈ రోజు రిపబ్లిక్ డే, జెండా ఎగరం నేను వేస్తాం, మీరు ఎందుకు వచ్చారు? ఈ స్కూల్ కట్టింది, ఈ స్థలం అంతా నాది. జెండా నేను కాకుండా ఇంకెవరు ఎగరేస్తారు? మీరు ఫౌండర్ అయినా సరే కరెస్పాండెంట్ ముఖ్యం, అర్థమైందా? ఫౌండరే జెండా ఎగరేస్తాడు ఈ రోజు. జెండా నేనే ఎగరేస్తాను, చెప్పండి. జెండా నేను ఎగరేస్తా. ఆపండి. స్కూల్కి నువ్వు ఇంపార్టెంట్, పిల్లలకి ఇవాళ ఆట పాట ఉండాలి. సచ్ బోల్తీ. దాని తర్వాత పిల్లలే డిసైడ్ చేస్తారు ఎవరి జెండా ఎగరేయాలో. అయితే పిల్లల్ని నేను ఎంటర్టైన్మెంట్ చేస్తాను, శ్రీదేవి డ్రామా కంపెనీ పిలుస్తాను. నేను ఎంటర్టైన్మెంట్ చేస్తా, నేను శ్రీదేవి రాఘవన్ పిలుస్తా. మీ ఇద్దరు కాదు, నేను పిలుస్తా. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. ఎవరు పిలిచారు మమ్మల్ని? రండి ఫాస్ట్ గా. ఏంటి థర్డ్ క్లాస్ పాప, ఇక్కడ ఏం పని నీకు? థర్డ్ క్లాస్ కాదురా, న్యూ అడ్మిషన్, నర్సరీ. సారీ. మన వెనక్కి వెళ్దాం మ్యామ్, రండి. ముందుకెళ్ళాలని నేను ప్రయత్నించినా నన్ను వెనక్కి లాగేస్తావు రష్మి. అంటే మీరు ఇంకా అందంగా, ఇంకా యంగ్ గా కనిపించాలని. నువ్వు పక్కన ఉన్నప్పుడు నేను ఎప్పుడు అందంగానే ఉంటాను రష్మి. ఇప్పుడు చెప్పండి ఎందుకు పిలిచారు? ఇది ఒక స్కూల్. ఓకే. కరెస్పాండెంట్ ని, అతనేమో ఫౌండర్. ఫౌండర్ నండి. మై హిందీ టీచర్. అయితే హిందీలో మాట్లాడడానికి మీరే కరెక్ట్ మాట్లాడండి. सेट बहुत सुंदर है, आप लोग भी बहुत अच्छे लग रहे हो. ये स्कूल है जान के बहुत खुशी हो रही है. यहाँ के टीचर्स, अध्यापक, स्टूडेंट्स, बच्चे सब कहाँ हैं? మీరు ఇప్పుడు మాట్లాడండి. मैं जाऊं. तुमका डाउट है तो बोलो. मैं मुझे एक डाउट है. मुंजिकायल डाउट है. బయట అంటే ఏంటి? అక్కడ గేట్ ఉందా? అటు పక్కుంటే బయట, ఇటు పక్కనుంటే లోపల. ఇలా ఉన్నావేంట్రా నువ్వు? आप कौन है? నేను ఇంగ్లీష్ టీచ్ చేస్తుంటాను. Oh my God! I'm so happy to meet you. Actually, what you teach for the students, because English is a very, very pronounced subject, you know. And I just wanted to know what and all the teaching lessons that you have in you. సేమ్ టు యూ. మీరు కూడా స్టూడెంటేనా? నెంబర్ 1 స్టూడెంట్. స్టూడెంట్ నెంబర్ 1 నేను కాదు, ఎన్టీఆర్ గారు.
మేడం ఈ రోజు Jan 26 అంటే రిపబ్లిక్ డే. సో ఈ రోజు జెండా నేను ఎగరేయాలా మా ఫౌండర్ గారు ఎగరేయాలా అని చెప్పి చిన్న వార్ జరుగుతుంది. సో ఖచ్చితంగా దీనికి మనమైతే ఒక ఈవెంట్ కండక్ట్ చేయాలి. సో ఎవరైతే బాగా ఎంటర్టైన్ చేస్తారో, ఎవరైతే ఈ రిపబ్లిక్ డే కి తగిన యాప్ట్ కాన్సెప్ట్స్ తో వస్తారో వాళ్ళే ఫ్లాగ్ హోయిస్టింగ్ చేస్తారు. ఓకేనా? ఓకే. బట్ అంతకన్నా ముందు మన ప్రేక్షకులకి రిపబ్లిక్ డే విషెస్ చెప్పేద్దామా? ఈ టీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. మరి ఈ ఫ్లాగ్ హోయిస్టింగ్ ఎవరు చెయ్యాలో నిర్ణయించాలంటే మీరు అక్కడ, నేను ఇక్కడ. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ శ్రీదేవి డ్రామా కంపెనీ రిపబ్లిక్ డే స్పెషల్ ఎపిసోడ్. సో ఇటువైపు నుంచి మా కరెస్పాండెంట్ గారు అండ్ ఇటువైపు నుంచి మా ఫౌండర్ గారు అసలు ఎవరు ఫ్లాగ్ హోయిస్ట్ చేస్తారు అనేది ఫైట్ నడుస్తూనే ఉంది. కాబట్టి కో ఫౌండర్ గారు ఆ పొజిషన్ మీకు రావాలంటే మీరు ఏదో ఒకటి చెయ్యాలి కదా. మా పిల్లలతో డాన్స్ పర్ఫార్మెన్స్ చేసి వాళ్ళ మత్తిపోయేలా చేస్తాం. ఓహో, సో ఫీమేల్ స్టూడెంట్స్ రెడీగా ఉన్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేయండి. చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి ఎక్కడే వసంతాల కేళి చూపవే నీతో తీసుకెళ్ళి ఎక్కడే వసంతాల కేళి చూపవే నీతో తీసుకెళ్ళి చిప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి ఎక్కడే వసంతాల కేళి చూపవే నీతో తీసుకెళ్ళి ఎక్కడే వసంతాల కేళి చూపవే నీతో తీసుకెళ్ళి పలికే గోరింక చూడవే నా వంక ఇక వినుకో నా మది కోరిక పలికే గోరింక చూడవే నా వంక ఇక వినుకో నా మది కోరిక అహనేడే రావాలి నా దీపావళి పండగ రేపటి స్వప్నాన్ని నేనెట్టా నమ్మేది నే నాటిత రోజా నేడే పూయునే పగలే ఇక వెన్నెలా వస్తే పాపమా రేయిలో హరివిల్లే వస్తే నేరమా గంజమాస కొన్ని కలలు కలిసుండేదే జీవితం నూరు కలలను చూచినచో ఆరు కలలను ఫలించు కలలే దరి చేరవా పలికే గోరింకా చూడవే నా వంక ఇక వినుకో నా మది కోరిక ఆహా అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు షురువాయి అరే చెక్కిలి గిల్లి గిల్లి గింతాయి ఈ తిక్క గాలి వలన మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే ఈ రాత్రి దయ వలన
అరే బేటా ఇక్కడ రండి. ఇప్పటిదాకా మీకు నచ్చిన పాటతో డాన్స్ చేశారు కదా, రిపబ్లిక్ డే కూడా ఒక డాన్స్ చేయండి అన్న. సత్యం పలికే హరిశ్చంద్రులో అవసరానికో అబద్ధం. ఓ సత్యం పలికే హరిశ్చంద్రులం అవసరానికో అబద్ధం. నిత్యం నమాజు పూజలు చేస్తాం, రోజు తన్నుకు చస్తాం. నమ్మిత ప్రాణాలైనా ఇస్తాం, నమ్మడమేరా కష్టం. ముక్కు సుట్టిగా ఉన్నది చెప్తాం, నచ్చకుంటే మీ కర్మ. అర కష్టం వచ్చినా కన్నీళ్ళొచ్చినా చెదరని నవ్వుల ఇంద్రధనసులం. మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, అరే మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్. ఆహా అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి. ఆఫ్ కోర్స్ ఫీల్ గుడ్ సాంగ్స్ తో స్టార్ట్ అయిన ఈ పాట గ్రాండ్ ఫినాలేలో మేవే ఇండియన్స్ చెప్తూ అసలు ఎంత మంది వచ్చినా ఎన్నిసార్లు మా మీద దాడి చేసినా వి స్టూడ్ అవర్ గ్రౌండ్, ఆర్ స్ట్రెంగ్త్ ఇస్ గ్రోయింగ్ అండ్ ఎమర్జింగ్ యాజ్ ద సూపర్ పవర్. సో ఇంద్రజ గారు, మొత్తానికి ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? 3 roses, tri-color, Indianized performance. నాకు కాన్సెప్ట్ చాలా నచ్చింది. వీళ్ళ ముగ్గురు ఆ డ్రెస్అప్ అయిన విధానం, 3 కలర్లో రావడం అండ్ 3 డిఫరెంట్ సాంగ్ సీక్వెన్సెస్ అండ్ ఫైనల్ గా రిపబ్లిక్ డే ఆ కాన్సెప్ట్ కి తగినట్టు ఆ ఒక సాంగ్ తీసుకురావడం, ఆ చిన్న చిన్న పిల్లలు వాళ్ళందరినీ కూడా స్టేజ్ మీదకి. కమ్ ఆన్ టీమ్ ఇండియా! Everything was so apt for the concept. And our choreographer, please. రాజు మాస్టర్, ఎన్నో పర్ఫార్మెన్సెస్ ఈ స్టేజ్ మీద మీరు ఇచ్చారు. సమ్ ఆఫ్ ద వండర్ఫుల్ పర్ఫార్మెన్సెస్ మీ నుంచి మేము చూస్తున్నాము ఈ స్టేజ్ మీద. బట్ ఓవరాల్ గా ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇండియనైజ్డ్ పర్ఫార్మెన్స్. ఐ థరోలీ ఎంజాయ్డ్. మరి ఇటు సైడ్ మా ఫౌండర్ తాగ్బోతు రమేష్ గారు, మీకు మ్యామ్ చెప్పినట్టు ఈ ఇండియనైజ్డ్ ఈ పేట్రియాటిక్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఈ పిల్లలందరూ చేయడం ఇంకా మంచి కలర్ఫుల్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫౌండర్ గారు. మరి ఇటువైపు కరెస్పాండెంట్ గారు. రాజు మాస్టర్ కొరియోగ్రాఫ్ చాలా బాగుంది. ఈ ముగ్గురు ముందు సాంగ్స్ చాలా బాగా చేశారు, మన శ్రీదేవికి తగ్గట్టే చేశారు. కానీ లాస్ట్ లో వందే మాత్రం సాంగ్ ఉంది కదా, అలాంటి సాంగ్ ఎప్పుడు వచ్చినా సరే మనకి చాలా గర్వంగా అనిపిస్తుంది. ఎన్నో సినిమా సాంగ్స్ ఉన్నా సరే ఆ వందే మాత్రం సాంగ్ రాగానే తెలియకుండా మనకు చిన్న గర్వం వస్తుంది. హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. సరే కరెస్పాండెంట్ గారు ఇట్లండి, మీరే ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కి పెద్ద దిక్కు కాబట్టి ఒక చిన్న గేమ్ ప్లాన్ చేశాను. ఓకే, జనరల్ గా కార్డ్స్ తో ఇంకా వేరే వేరే చాలా ఆటలు ఆడుకుంటాము, కానీ కార్డ్స్ తోనే ఒక వెరైటీ గేమ్ ప్లాన్ చేస్తాం. ఎలా? పాస్ ఆన్ ద కార్డ్స్. ఆ ఎండ్ లో కార్డ్ చూస్తున్నారు కదా, పైల్ ఆఫ్ కార్డ్. ఎందుకంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే చూపించడం బెటర్. నోస్ కి లిప్ కి మధ్య ఇట్లా ప్రెస్ చేస్తే టిక్ అవుతుంది. ఆ కార్డు నాకు కావాలి. ఎక్కడ పెట్టుకుంటావు? గుండెలో. ఆ కార్డ్ నీ గుండె కంటే పెద్దగా ఉంటదిరా. మరి ఈ కార్డ్ ని ఇట్లా పెట్టుకొని ఒకరిని పాస్ చేస్తూ ఈ టేబుల్ నుంచి ఆ టేబుల్ వరకు పాస్ చేయాలి. మాక్సిమం 1 minute లోపల ఎంత కార్డ్స్ కలెక్ట్ చేస్తే వాళ్ళు విన్నర్స్. కానీ గేమ్ స్టార్ట్ చేసే ముందు నలుగురు డెమో చూపించబోతున్నారు. ఆ డెమో ఎవరు చూపిస్తారు చెప్పండి? నేను నరేష్ వస్తాడు. నరేష్ ఇంకా రష్మి గారు. రష్మి గారు నలుగురు ఆడొచ్చు కదా, మధ్యలో మీరు ఉండొచ్చు కదా. అప్పుడు నీకు ఒక ల్యాడర్ తెప్పించాలరా. పర్లేదండి. నీ కోరికలు ఎక్కువ రోజుకి ఎక్కువ అయిపోతున్నాయి. అదే పెట్టుకో కార్డ్. కాదు, ఉన్నదేమో గోరంతా, కోరికలేమో కొండంతా.
రెడీ డెమో? రెడీ. 1 minute టైం. 3, 2, 1 గో. మా ఇంటి వెనకాల పంది పిల్ల అలాగే ఉంటుంది. నరేష్ కరెక్ట్ గా తీసుకోవాలి. పేమెంటా మేడం? వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. నరేష్ బ్యాలెన్స్ నువ్వు దేని మీద పెట్టావు? ఇంటి మీద అమ్మా. కాదు ఆ గ్యాప్ కూడా అందట్లేదురా నీకు. నీకు తెలుసా నీ గుండె సైజ్ ఎంత? ఆ పిడికెడంతా ఇంత. పిడికలు గుండుంటే ప్రేమించకూడదా అండి? ఇది చెయ్యి, అవును, ఇది పిడికిలి. ఇప్పుడు నీ టైం నడుస్తుంది, రేపు నా టైం నడుస్తుంది. అప్పుడు నువ్వే అడుగుతావు ఈ గుండె నాకు కావాలి. ఈ గుండె కావాలా? సరే ఈ మాట మీద ఒక పాట వేసుకుందావా? కావాలయ్యా, నువ్వే కావాలయ్యా. ఓకే ఇప్పుడు అసలైన గేమ్ స్టార్ట్ చేద్దాము. నలుగురు బాయ్ స్టూడెంట్స్ దింపండి. ప్రసాద్, అజార్. గేమ్ అర్థమైంది కదా? పాస్ ఆన్ ద కార్డ్స్ ఎలా చేయాలి ఆల్రెడీ డెమోలో చూసారు కాబట్టి ఐఎమ్ షూర్ క్లారిటీ ఉంది. కానీ చిన్న ట్విస్ట్ ఏంటంటే స్కూల్లో చిన్నప్పుడు ఒక గేమ్ లో విన్ అయితే ఎలా చిన్న చిన్న ప్రైజెస్ ఇచ్చేవాళ్ళు, అలాంటి చిన్న చిన్న ప్రైజెస్ మేము కూడా ప్లాన్ చేసాము. 3, 2, 1 గో. పోయింది. గుండు 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 మీద పెట్టి ఇక అయిపోయింది అది. కాదు ఎందుకు ఏమైంది? వాడు ప్రశ్నలు కరెస్పాండెంట్ గారు మీరు మీ టీం ని మోటివేట్ చేయాలి. స్లో నువ్వు అమ్మా ఇది చీటింగ్ బాబు. నువ్వు హాస్పిటల్లో చేసి అని ఇక్కడ చెగిట్రా. రాజు అమ్మా మీరు అదంతా వదిలేసండి, ఫైనల్ గా నేను చెప్తాను కదా. అది అక్కడ వేసాడు ఒకటే. 30 seconds more రష్మి గారు. 30 seconds more. ఆడది కొనుక్కుంటున్నాడు. ఒరే మీరిద్దరు ఏం చేసుకుంటున్నారా? ఒరే Nine, 8, 7, 6, 5, 4, 3, 2, 1. రష్మి గారు అందులో ఎన్ని కార్డ్స్ ఉన్నాయి? 1, 2, 3. ఈ 3 కార్డ్స్ లో ప్రాపర్ గా వాళ్ళు తీసుకెళ్లి మనం చెప్పినట్టు ఆ ఆట ఆడి వేసిన కార్డ్ అయితే జస్ట్ 1. ఓన్లీ 1 కార్డ్. ఎస్. మా ఫౌండర్ గారి తరపున గర్ల్స్ వస్తారు. ఇప్పుడు ఎలా ఆడాలో చూపిస్తారు చూడండి. ఎస్. Three, 2, 1 go. Very nice. Come on, Swati, come on. Yes, come on. Come on, Swati, అక్కడ నిలబడండి. చక్కర్లు కొడుతున్నా కుక్క పిల్లలాగా నువ్వేసే బిస్కెట్లకు మరిగానే బా
స్వాతికి ఇదే అబ్బాయి అయితే బాగా ఆడేది, అమ్మాయి కదా ఆలోచిస్తుంది. కొంగు తాకి పడిపోయానే నీ గాలి సోకితేనే చచ్చిపోయానే. అబ్బబ్బబ్బా. స్వాతి 3, 2, 1 సూపర్. వెరీ గుడ్. వెల్ ప్లే. డెఫినెట్ గా 1 కార్డ్ కన్నా ఎక్కువ కార్డ్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఫైనల్ గా లెట్స్ కౌంట్ ఇట్. 1, 2, 3, 4, 5. 5 కార్డ్స్ లో ఒక కార్డ్ తీసేసేయండి బికాస్ అది కరెక్ట్ గా తీసుకురాలేదు, చేయలేదు. సో 4 కార్డ్స్ కౌంట్ లో తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆటని అసలు ఎలా ఆడాలి అనేది టీచర్స్ వచ్చి చూపిస్తారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. సందీప్ రండి. సార్ ఈ గేమ్ హిందీలో ఎలా ఆడాలి చెప్పండి. ఏ గేమ్ మే హిందీ మే కైసా ఖేల్తి? ముక్పేకే, ముక్పేక్, కాక్, నీక్, ముక్, పెదం, పెట్, కట్. సో లెట్స్ బిగిన్ ద గేమ్. రెడీ? 3, 2, 1 గో. हाथ में पैसा मोती में शीशा पूरी तो सालसा राती रंता जलसा आए रे पूजा मुंडलेनी रोजा నీ దర్వాజా. ఆవిడ ఎలా వెళ్తుంది ఎలా వస్తుందని మాత్రం ఒకసారి చూడండి. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. అచ్చా లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. Ten, 9, 6. One. Time up. ఆల్ రైట్. సో ఈ రౌండ్ ఎండ్ అయ్యేసరికి అమ్మో ఏదైనా గురులే. 10. కానీ రష్మి గారు నాకు ఒక చిన్న కోరిక ఉంది. మ్యామ్ చెప్పండి. ఇందులో ఒక ఇద్దరు మాత్రం ఒక కోఆర్డినేషన్ తో ఆడారు. వాళ్ళు ఆడితే మళ్ళీ చూడాలని ఉంది. ఐ అగ్రీ మేడం, ఐ అగ్రీ. ఎవరంటే సందీప్ గారు అండ్ శ్రీజ గారు. కానీ అందులో శ్రీజ గారు ఆ కార్డ్ ఎలా తీసుకెళ్తున్నారు అది మీరు చూడాలి, చూసి తీరాలి. శ్రీజ కమాన్ స్టార్ట్. చిన్న డౌట్, మీరు స్కూల్లో స్పోర్ట్స్ లో బాగా పార్టిసిపేట్ చేసేవారా? చేసేదండి. మీరు రన్నింగ్ ఫస్ట్ కదా? ఫస్ట్ అండి. రష్మి అసలు నిజంగా మేడం ఇది జోక్ కాదు, సీరియస్ చెప్తున్నాను. కారణం మీరే అడగాలి. సందీప్ కి యాక్చువల్ గా సంబంధం వచ్చింది మేడం, సీరియస్ గా 1 month బ్యాక్. తను వద్దు క్యాన్సిల్ చేసుకోండి, ఎందుకంటే నా మనసులో ఒకరు ఉన్నారు, నేను చెప్పను అన్నారు. ఎవరంటే ఎవరికి చెప్పట్లేదు, అది ఎవరో మనకు తెలియాలి. మీరే అడగండి మేడం, ఎందుకు వద్దు అన్నాడు. వద్దు నేనేమనలేదు అన్న, వాళ్ళే వద్దన్నారు నన్ను. సో వద్దని రీజన్ ఏమిచ్చారు? జబర్దస్త్ లో చేస్తారని చెప్పారు. ఆ. తర్వాత ఏ స్కిట్ లో చేస్తారంటే నన్ను చూశారట, చూసి వద్దన్నారు. బహుశా మీ టీం లీడర్ వల్ల పోయి ఉంటుంది. సో మొత్తానికి ఇదే జోష్ తో ఇంకా చాలా ఆటలు మీరు కలిసి ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాము. మీరు ఇక్కడ నడుచుకొని పరిగెత్తి వెళ్ళండి ప్లీజ్ సార్. సో ఇంద్రజ గారు సరదాగా ఆడిన ఈ గేమ్ ఎలా అనిపించింది మీకు? చాలా అంటే చాలా క్యూట్ గా అనిపించింది.
ఆల్ రైట్, సో నా లెఫ్ట్ లో ఒక టార్గెట్ బోర్డ్, అలాగే నా రైట్ లో ఒక టార్గెట్ బోర్డ్ చూస్తున్నారు. రైట్ లో వచ్చి ఈ టార్గెట్ బోర్డ్ మీద బాయ్ స్టూడెంట్స్ పేరు రాసున్నాయి, అండ్ నా లెఫ్ట్ లో గర్ల్ స్టూడెంట్స్ పేర్లన్నీ ఉన్నాయి ఇంక్లూడింగ్ నాది. అండ్ ఇక్కడ వచ్చి ఈ ఆరోస్ ఉన్నాయి. ఈ బోర్డు మీద అబ్బాయిలు వచ్చి టార్గెట్ వేస్తారు, ఈ బోర్డు మీద ఆబ్వియస్లీ అమ్మాయిలు వచ్చి టార్గెట్లు వేస్తారు. అండ్ ఆ టార్గెట్ వేసిన తర్వాత ఇక్కడ కొన్ని టాస్క్లు, కొన్ని మిరపకాయలు చాలా ఉన్నాయి. సో ఫస్ట్ లేడీస్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామా? అయితే మీరే. ఏంట్రా నరేష్? నేనేదో లైన్ వేసుకుంటున్నానండి, దాంట్లో తప్పే ఉంది. తనుజ గారు, ఈ గేమ్ ఫస్ట్ ఎవరి దగ్గర స్టార్ట్ చేద్దాము? గర్ల్ స్టూడెంట్స్ బాయ్ స్టూడెంట్స్? సో ఇటు పక్క నుంచి ఒక బాయ్ స్టూడెంట్, అటు పక్క నుంచి ఒక గర్ల్ స్టూడెంట్. ఇటువైపు నుంచి నైనా శెట్టి, ఇటువైపు నుంచి నరేష్. సో నైనా, అక్కడ ఉన్న పేరుల్లో ఎవరిని టార్గెట్ చేయబోతున్నారు? రామ్ ప్రసాద్. వై? అంటే చాలా ఇష్టం కాబట్టి. అంటే నచ్చితేనే టార్గెట్ చేస్తున్నారు, ఒకరిని టార్గెట్ చేయకూడదంటే ఎవరు? చేయకూడదంటేనా? యద్మరాజ్. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. అసలు నేను ఎవరో తెలియదు నీకు. అన్న తెలుసు, మీరే కదా. ఆయన అజరు, ఈయన యద్దమరాజు. మీరు అజర్ అనుకున్నారా, యాదమరాజు అనుకున్నారా? యాదమ్మరాజు అనుకో. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. హలో, ఆయన పేరు యాదమరాజు కాదు, ఆయన పేరు అజారు, నా పేరు యాదమరాజు. అంటే నేను వేరే క్లాస్ కాబట్టి కొంచెం ఇదైంది. మీరు సీనియర్ బ్యాచ్ కదా. అండ్ ఇంకా పొరపాటుల్లో అంకుల్ కూడా చెప్పేసింది ఆ అంకుల్ అని. ఏ నరేష్, నీ టార్గెట్ ఎక్కడ? ఇక్కడ. ఓకే, ఇప్పుడు నేను రామ్ ప్రసాద్ సార్ వేస్తే ఏమవుతుంది? ఆయన అడగండి. మీరు ఎవరిని టార్గెట్ చేశారు? రామ్ ప్రసాద్ గారు. అక్కడ వేయండి. కాదు, ఇక్కడ ఏదో కుట్ర జరిగింది కదా కదా. ఫస్ట్ నుంచి ఆ అమ్మాయి ఆయన వైపే చూస్తుంది, వద్దంటుంది. యాక్చువల్ గా ఈవిడ అక్కడే లేదండి, ఇక్కడేసింది నాకు. అజర్ ఏయనా. మీరు ఫస్ట్ చెప్పింది రామ్ ప్రసాద్ గారి పేరు, అవును. కానీ వేసింది అజర్ గారి పేరు మీద, కాబట్టి మీరు ఖచ్చితంగా ఇప్పుడు ఒక టాస్క్ చేయాలి. డన్. ఓకే, అండ్ ఆ టాస్క్ వచ్చి వన్ మినిట్ కంటిన్యూస్ గా అచ్చ తెలుగులో మాట్లాడాలి. ఏమండి, కిస్సులు హగ్గులు ఏం లేవు అందులో? ఏంటి మమ్మీ ఎవడీడు? రిపబ్లిక్ డే స్పెషల్. రిపబ్లిక్ డే తెలుగులో ఏమంటారు? ఎవరిని అడిగారు? గణతంత్ర దినోత్సవం జనవరి 26 తారీఖులు ఆచరించుకుంటున్నాము. ఆచరించుకోవడం కాదు, జరుపుకుంటున్నాము. ఈ రోజు మనం అందరూ ఇక్కడికి వచ్చి స్కూల్ పిల్లలాగా నటిస్తూ, బడి స్కూల్ కాదు, బడి పిల్లలాగా నటిస్తూ సందర్భాన్ని సంభ్రమిస్తున్నాము. ఏంటండి అరాచకం? ఈ దిన వచ్చింది మాకు దినం. ఈ దినం వచ్చింది. అమలు పరిచయాలు. అమూల్ కాదు, అమలు పరిచారు. 1 minute అప్. రామప్రసాద్ గారు, మీరు ఈ దినంకి అక్కడి నుంచి ఇక్కడ ఎందుకు నడుచుకొని వచ్చారు? ఎందుకు వచ్చానంటే తెలుగు, నేను కూడా తెలుగులో మాడతాను. తను నాకు మంచి మిత్రురాలు, నన్ను లక్ష్యం చేసుకుంది. అది అవ్వకపోవడం వల్ల అజార్ అయ్యాడు. తెలుగులో ఏమంటారు? కావున తన కోసం నేను అక్కడి నుంచి రావడం జరిగింది. వావ్. ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్ నైనా, థ్యాంక్ యూ. నరేష్, ఎవరిని కావాలనుకున్నావు, ఎవరిని వద్దనుకున్నావు? ఎవరు కావాలని నాకు తెలుసు. శ్రీజ. రష్మి. నాకు రష్మి గారు కావాలి. ఎవరిని వద్దనుకుంటున్నావు? శ్రీజ. రే పైకి ఆగో, ఏంటి అప్పుడేనా? అరే రష్మి అంటే దాన్ని ముద్దు పెట్టి దాన్ని పాట పాడు దాని కోసం. ఎవడా రష్మియే పడాలబ్బా. చెప్పట్లు. కానీ ఒకటి చెప్పు నాకు నరేష్, ఏంటి? నన్ను టార్గెట్ చేస్తున్నావు. అవును. ఇంత పాయింటీ దాంతో నన్ను గుచ్చుతావా నువ్వు? నా పేరుని దీంతో గుచ్చుతావా? కూర్చోను. నా పేరు మీద ఇది పడితే నాకే తగిలినట్టే కదా. అయ్యా. ఇప్పుడు
హాస్పిటల్కి వెళ్తే ఇంజెక్షన్ గుచ్చుకోరా, ఇది అంతే. అది నీకు గుచ్చుకున్నా నొప్పి నాకే అని చెప్పు. నీకు గుచ్చుకున్న నొప్పి నాకే. గుచ్చుకోమంటావా? అమ్మా అమ్మా. బాబాయ్ బాబాయ్, ఇంకోసారి ఇదేందా ఇదే? ఇది నేను చూడలా. మల్లేశ్వరి వచ్చింది. నరే, నన్ను కోరుకున్నావు, నన్ను టార్గెట్ చేయలేకపోయావు. ఎవరిని వద్దనుకున్నావు, వాళ్ళని కూడా టార్గెట్ చేయలేకపోయావు. ఇటు కాకుండా అటు కాకుండా మల్లేశ్వరి మీద వెళ్ళి పడి ఏడ్చావు. విధి మన చేతిలో ఉండదబ్బా. నరేష్, టాస్క్ చెప్పండి. నన్ను దీంతో గుచ్చాలని అనుకున్నావు కదరా నువ్వు. మిరపకాయ తిను. రష్మి గారు ముద్దు పెట్టిస్తే నేను మొత్తం తింటా. నేను మొత్తం బోల్కి ముద్దు పెడతా. అంటే ముద్దు పెడితే అది చక్కెరలా తియ్యగా అయిపోద్ది. అందుకే ప్రతి ఒక్క మిరపకాయకి ముద్దు పెడతా. నువ్వు ప్రతి ఒక్క మిరపకాయ తినాలి. అప్పుడు చక్కెర కాస్త మోషన్స్ వచ్చేస్తాయి బయటికి. నీ ప్రేమ నిజమైతే నువ్వే గాని రష్మి నేను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నావు అంటే ఆడియన్స్ నేను చెప్తున్నాను. ఇంకా పాత స్టోరీ ఫ్లాష్ బ్యాక్ అన్ని మర్చిపోతారు. ఇంకా కొత్త లవ్ స్టోరీ స్టార్ట్ అవబోతుంది. నిజంగా తింటారా మీకు? అరే చాక్లెట్ షుగర్ తీసుకొని రండి. పాపం చూసారా, నాకు మండితే తనకి విలవిలాడుతుంది. ఏంటయ్యా గేమ్ ఇది? ఆ పిల్లోడిని చంపే చూసారు కదయ్యా, పాపం. కణకణలాడే ఆ కళ్ళు కురిపించాయా కన్నీళ్ళు. స్వీట్ తిను. నాకు నోరు పనిచేయట్లేదు. నరేష్, నువ్వు ఇక్కడ రేష్మి కోసం తిన్నట్టు అర్థం ఉంది. అక్కడ మీ నాన్న ప్రొడక్షన్ మంగం కోసం తింటున్నాడు. నరేష్, నా కోసం 2 మిరపకాయలు ఎలాంటి అభ్యంతరం లేకుండా తిన్నందుకు థ్యాంక్ యూ. అరే, ఎప్పటికీ నువ్వు మాత్రం నాకే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నువ్వు ఫేవరెట్ రా. థ్యాంక్ యూ. నువ్వు ఎప్పటికీ ముసలోడు అవ్వకూడదురా. అవును, వీడు ఎప్పటికీ ముసలోడు అవ్వకూడదు. నెక్స్ట్ ఆట ఆడడానికి వచ్చేస్తున్నారు తాగబోతు రమేష్ గారు, మా ఫౌండర్ గారు. రండి. రమేష్ గారు, ఎవరిని టార్గెట్ చేయబోతున్నారు, ఎవరిని వద్దనుకుంటున్నారు? నేను బేసికల్ ఎవరిని వద్దనుకోను. వాళ్ళే మిమ్మల్ని వద్దనుకుంటారా? అవును. ఎవరు కావాలి, ఎవరు వద్దు? తనుశ్రీ ఎవరు? నీ పేరేం పేరమ్మా? మైథిలి కావాలి నాకు. మైథిలి కావాలంటే వాళ్ళ అమ్మలకు ఫోన్ చేయి. మైథిలి కావాలి. ఎవరు వద్దు? ఫైమ్ వద్దు. రమేష్ గారు, ఏంటి టాలెంట్ ఎక్కడ దాచారు మీరు? పేరు అడిగి మరి గురి చూసి కొట్టారు. ఆహా లేదమ్మా, అడిగింది మైథిలిని. కాదు, ఫస్ట్ ఆయన అడిగిన పేరు, ఆ అమ్మాయి పేరేంటి, తనుశ్రీనా అని అడిగారు. తర్వాత మైథిలి కావాలి. మైండ్ లో తనుశ్రీకి వేస్తాడు. అంటే ఎప్పటి నుంచి టార్గెట్ చేస్తున్నారు? కానీ అనుకోనట్టు టార్గెట్ అచీవ్ చేశారు కాబట్టి కంగ్రాచులేషన్స్. సో తనుశ్రీ గారు రండి. తనుశ్రీ గారు, మీకు ఈయన ఎవరో తెలుసా? డి సీజన్ ఫస్ట్ టైటిల్ విన్నర్ ఇతనే. చూడలేదు నేను. శేఖర్ మాస్టర్ జడ్జెస్ ఉండేవారు కదా, శేఖర్ మాస్టర్ కి సీనియర్. పుట్టలేను నేను ఏమో అప్పుడు. సో ఇప్పుడు తనుశ్రీ, మీరు హిందీలో మాట్లాడాలి అండ్ ఆమె మాట్లాడిన మాటలన్నీ మీరు తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మా జనాలకి అందించాలి. आप हिंदी में बात करेंगे, आप जो भी हिंदी में बात करेंगे वो उसे तेलुगु में ट्रांसलेट करके हमारे ऑडियंस को बताएंगे. हाँ नमस्ते, आप लोग यहाँ पर आए बहुत धन्यवाद. అందరికీ నమస్కారం. మీరు అందరు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేదు మళ్ళీ చెప్పము సరే. नमस्कार, आप लोग सभी यहाँ पे आए उसके लिए बहुत बहुत धन्यवाद. నమస్కారం. మీ అందరి కోసం వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ధన్యవాదాలని. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. మీరు అందరూ వచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను. అది నువ్వు యాడ్ చేస్తున్నావు సంతోషం అని.
ధన్యవాదాలు అన్నది కదరా. ఏమండి ఇక్కడ మీరందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తుంది అది. रिपब्लिक डे के दिन हम लोग समोसा जलेबी खाते थे, स्कूल जाते थे, जना गना मना गाते थे. రిపబ్లిక్ నాడు నేను స్కూల్ కి వెళ్తా, సమోసా తింటా. హలో హలో, ఆవిడ చెప్పింది అది కాదు. రిపబ్లిక్ డే రోజు నువ్వు సమోసాలు అమ్ముకుంటావు, జిలేబీలు అమ్ముకుంటావు అని చెప్తుంది. श्रीदेवी ड्रामा कंपनी बहुत अच्छा है, सबको अच्छे रहते हैं. శ్రీదేవి డ్రామా కంపెనీ చాలా మంచి షో, చాలా బాగుంటది అనే కదా మీ ఉద్దేశం. एंड रमेश जी आप भी बहुत अच्छे हैं, आपने भी बहुत अच्छे से ट्रांसलेट किया, तो అందుకే మీకు చప్పట్లు లైక్ థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ తనుశ్రీ, థ్యాంక్ యూ. ఆల్ రైట్, ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఫైమా. సో ఫైమా అక్క, ఇప్పటిదాకా టార్గెట్ చేసిన వాళ్ళు కాకుండా ఈ రోజు ఎవరిని టార్గెట్ చేస్తావు? పంచప్రసాద్ అని టార్గెట్ చేస్తా. ఓకే, అండ్ ఎవరిని వద్దనుకుంటున్నావు? తాగుబోతు రమేష్ అన్న, ఎందుకంటే నన్ను వద్దన్నాడు కాబట్టి నాకు కూడా వద్దన్నాడు. ఈగో. సరే కానీ 3, 2, 1 గో. సో ఫైమా, మీరు మీ పేరెంట్స్ కి ఫోన్ చేసి మీరు ఒకరిని ఇష్టపడ్డారు అండ్ పెళ్లి చేసుకున్నారు అని మీ పేరెంట్స్ కి చెప్పండి. హలో హలో అమ్మా, ఏం చేస్తున్నావు? వీడియో చేస్తున్నా. అవునా, నీకు ఒక విషయం చెప్పాలా? చెప్పు. ఇగో నాకు పెళ్ళైపోయింది. ఏమైంది? నాకు పెళ్ళైపోయింది ఇప్పుడే. జవాబుని జోక్ కాదు, సీరియస్ గా. ఫోన్ చేస్తే వీడియో కాల్ చూపిస్తా. చెయ్యి చెయ్యి. నేను నిజంగానే ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకున్నా. వస్తారా అని అడుగుతున్నా, పోలీస్ స్టేషన్కి వచ్చిన. వస్తాం. వచ్చి ఏం చెప్తాం? ఏ పెళ్లి అయిపోయినాక నిజంగానే, జోక్ కాదు, నిజంగానే నా పెళ్లి అయిపోయింది. ఇప్పుడు ఇద్దరు ఇష్టపడి మీరు పెళ్లి చేసుకున్నాక ఇప్పుడు మేము వచ్చి ఏం చెప్తాం? ఆడ మా ముఖాలు అందరు చూపించచ్చేదానిక. అమ్మా, నేను ఎస్ఐ మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. అమ్మాయి అబ్బాయి ఇద్దరు వచ్చారు, పెళ్లి చేసుకుంటారంటే చేసేసామమ్మా. అవునా? మంచి పని చేశారు, మంచి పని చేశారు. చెప్పడం మర్చిపోయాను, నా పేరు సబ్ ఇన్స్పెక్టర్ రామ్ ప్రసాద్. అవును అవును. అవునా? సరే, మీకు అర్థమైపోయింది. సరదాగా ఏడిపిద్దామని చెప్తే మీరే మమ్మల్ని ఏడిపించారు. ఏ కాదబ్బా, తను మార్నింగ్ చెప్పే వచ్చుంటుంది కదా, ఇట్లా షూటింగ్ కి వెళ్తున్నానని చెప్పే వచ్చుంటారు మీరు. ఈ రోజు మార్నింగ్ మాట్లాడలేదు మేడం అసలు ఒకసారి కూడా. అవునా? లేదు. వాళ్ళ ఇంట్లో అలాగే ఉంటారు మేడం, దేనికి రెడీ అన్నట్లు. ఇప్పుడు ఫోన్ చేసి ఆ మమ్మీ పెళ్ళైంది కదా, ఇప్పుడే విడిపోయామంట. సరే, ఇంటికి వచ్చి త్వరగా అంటారు అమ్మ. మీరేం అర్థం చేసుకోవాలంటే ఆ అమ్మాయి మీద వాళ్ళ అమ్మకున్న నమ్మకం అంతా. ఆల్ రైట్, పంచ్ ప్రసాద్ గారు నెక్స్ట్ మీరు రండి. ఆల్ రైట్, సో ప్రసాద్ గారు ఎవరిని కోరుకుంటున్నారు, ఎవరిని వద్దనుకుంటున్నారు? మ్యాగీ మైథిలి. మైథిలిని ఏంటి వద్దనుకుంటున్నారా? కావాలి. కావాలి. ఎవరిని వద్దనుకుంటున్నారు? స్వాతి. ఎందుకు? పాపం ఏం చేసిందని? స్వాతి అంటే ఎక్కువ ఇష్టం నాకు, అందుకని వద్దనుకుంటున్నాను. ఏరా కొంచెం జస్ట్ మిస్. తనుశ్రీ. తనుశ్రీయే కదా తను కూడా. మైథిలి అనుకున్నారు, తనుశ్రీ వచ్చింది. ఆమెను ఓకే, దాని ఉంది. మాకు ఓకే కాదు కదా, ఇప్పుడు అనుకున్నట్టు జరగలేదు కాబట్టి ఇప్పుడు మీరు టాస్క్ చేయాలి. రెడీ? పంచ్ ప్రసాద్ గారు, ఇప్పుడు మీ టాస్క్ వచ్చి మీరు ఒక ఎమోషనల్ యాక్ట్ చేసి మా మనసుల్ని కదిలించాలి. అది రాసింది వాళ్ళు కూడా చూపించండి, కెమెరాకి చూపించండి ఒకసారి. మీ ఎమోషన్ చూపించిన తర్వాత మేము చూపిస్తాంలేండి, మీరు చేయండి ముందు. బేసిక్ గా నోకరాజు నాకు చాలా క్లోజ్, నా బ్రదర్ కన్నా ఎక్కువ. కానీ కొన్ని రోజుల నుంచి నాతో సరిగ్గా ఉండట్లేదు. నేను చాలా చాలా బాధపడిపోతున్నాను నాలో నేను. వాడు అసలు ఎందుకు నాతో మాట్లాడలేదు నాకు తెలియాలి. రాజు ఇక్కడ ఏంటి అసలు? అంటే మాట్లాడుకోవడం అంటే ఏమి లేదు మేడం, మాట్లాడుకుంటున్నాము. ఎప్పుడు వచ్చినా అన్న హాయ్ అన్న అవి చెప్పుకుంటున్నాము. కాకపోతే ఒకప్పుడు రెగ్యులర్ గా వెళ్ళినంత ఇప్పుడైతే లేదు. అదే అర్థమైంది. ఎందుకు? రీజన్ ఏంటి? తప్పు అనేది జరిగినప్పుడు నా సైడ్ నుంచి ఉంటది, అన్న సైడ్ నుంచి ఉంటది. బట్ నేను ఎప్పుడు ఒకటే ఫిక్స్ అవుతాను, అన్న సుఖాల్లో ఉన్నప్పుడు నేను ఉండనేమో గానీ అన్న కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా నోకరాజు అక్కడ ఉంటాడు. ఖచ్చితంగా. అరే తమ్ముడు, నువ్వేమన్నా అనుకో, నువ్వు నా ఫ్యామిలీ నంబర్ రా. మన బర్త్డే ఫోన్ చేశాను, పిలిచాను, రాలేదు. నువ్వు ఆనందంలో లేవు, దాంట్లో ఉన్నావు అంటావు. నేను ప్రతి దాంట్లో నేను ఇన్వాల్వ్ చేస్తాను, నువ్వు రావు.
ఈడు ఎవరు చేస్తే వస్తాడు వాళ్ళ పక్కన అందరికీ చేస్తాను, ఈడు రాడు, ఈడు మనసులో ఒకటి పెట్టుకున్నాడు, అదేం చెప్తే తెలిసేది. నేను 100 సార్లు అడిగానమ్మా, ఎప్పుడు చెప్పలేదాడు, ఇప్పుడు చెప్పరా. నేను ఇప్పుడన్నా టంగ్ స్లిప్ అయ్యి నేను ఏదన్నా అనుంటే క్షమించరా, సారీ. నేను ఈ హైదరాబాద్ లో ట్రావెల్ అయ్యాను ఎవరితో అయినా అని అంటే ఓన్లీ 1 and only పర్సన్ పంచప్రసాద్ అని ఒక్క నిమిషం. కానీ ఒక మనిషికి దూరంగా ఉంటున్నాము అని అంటే అదేంటో నాకు తెలుసు. అది తెలిసినప్పుడు చెప్పరా. ఆల్రెడీ మనం డిస్కస్ చేసి ఇక్కడ చెప్తా. లేదు ఇప్పుడు తెలియలేదు. ఎందుకంటే ఎందుకు మాట్లాడలేదు అనే దానికి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ నేను చెప్పలేను ఇప్పుడు. అది ఒక బూత్ మాటతో కూడిన రీజన్. ఆ డిస్కషన్ ఆల్రెడీ మా ఇద్దరి మధ్యలో జరిగింది. అన్న నువ్వు ఫ్లోలో అన్నా అనలేదు అని అన్నా ఎలాగన్నా ఆ మాట నన్ను జస్ట్ ఇది కంప్లీట్ నువ్వు విన్నావా? ఎవడో చెప్తే నువ్వు నమ్ముతావా? ఒక్క నిమిషం. అదేనా నీకు నాకు బాండింగ్? అమ్మా ఒక్క మాట నేను అన్నాను, నువ్వు అనుకుంటే ఒకవేళ నిజంగా అనే ఉంటే నన్ను క్షమించరా. ఒక నిమిషం. కాదు నువ్వు చెప్పింది 100కి 100% రాంగ్. ఎందుకనంటే నూకరాజు అనే వ్యక్తి కళ్ళతో చూసి చెవులతో వింటే తప్ప నేను ఎప్పుడు అడగను. నేను అడిగిన తర్వాత నేను అనలేదు అని అన్నాను. అక్కడ ఉన్న పర్సన్స్ తో కాన్ఫరెన్స్ కాల్ పెట్టి మాట్లాడిచ్చి ఆ రికార్డింగ్ పంపించి నా దగ్గర లేదు ప్రజలు. ఒక్క నిమిషం అన్న, నేను చెప్తున్నానమ్మా కాన్ఫిడెంట్ గా, ధైర్యంగా, నేను ఏ తప్పు చేయలేదు. ఒకవేళ తప్పు నువ్వు చేశాను నువ్వు అనుకుంటే గనక నేను ఎంతగానో దిగజారిపోయి సారీ చెప్తాను, నన్ను క్షమించరా. బట్ ఇదంటే నాకు చాలా ఇష్టం అమ్మా. ఇంకోటి ఏంటంటే ఆ సిచ్యువేషన్ చెప్పకూడదు, బట్ చెప్తున్నాను. ఆ సిచ్యువేషన్ నేను చెప్పాను. ఆల్ రైట్, ఏదేమైనా ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడే గొడవలు జరుగుతాయి. సో హోప్ఫుల్లీ మీ ఇద్దరి మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ మీరు పీస్ఫుల్ గా మాట్లాడుకొని క్లియర్ చేసుకుంటారు. అండ్ అలాగే ఎలాగా ముందు మీ మధ్య ఉన్న ఆ ప్రేమ ఎలా ఉండేదో మళ్ళీ ఆ ప్రేమ మీ మధ్య ఎస్టాబ్లిష్ అయ్యి ఇంకా ఫర్దర్ గా హ్యాపీగా ఉంటారని కోరుకుంటున్నాము. సో ఇంద్రజ గారు. బట్ ఐ ట్రూలీ ఫీల్ ఫర్ ప్రసాద్ గారు అండ్ రాజు బికాస్ ఐ నో దెమ్ వెరీ వెల్. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆప్యాయత అనుబంధం అనేది నేను నా కళ్ళారా చూశాను. ఒక్కటి చెప్పదలుచుకుంటున్నాను, మన నోట్ లోపలే పళ్ళు నాలిక రెండు ఉంటాయి. పళ్ళు నాలికని కొరికిందని పళ్ళుని మనం రాలగొట్టేయలేము, నాలికని తుంచేయలేము. దగ్గరలో ఉన్న సంబంధాలే ఎక్కువగా గొడవలు పడతాయి. సో చాలా అతీతమైన చనువు, ప్రేమ, ఏదైనా అనగలిగేటువంటి ఒక అనుబంధం ఉన్నప్పుడే కొన్ని మాటలు అటు ఇటుగా పోతాయి. ఐ హోప్ అండ్ ఐ ప్రే నిజంగా అన్నదమ్ముల్లాగే వాళ్ళు కలిసిమెలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అది జరుగుతుంది, త్వరలోనే జరగాలి. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. మరి నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూద్దాం. సో కరెస్పాండెంట్ గారు, మీ పరిస్థితి ఏంటి? పిల్లలందరూ కలిసి ఒక మంచి సరదా స్కిట్ అవుట్ చేస్తున్నారు. అయితే ఇంకా అస్సలు వెయిట్ చేయకుండా కానిచ్చిద్దాము. సో లెట్స్ వెల్కమ్ దెమ్. సరే కూర్చోరా, సారస్తుండు. సార్ వస్తారు కూర్చోండి. అందరూ హోంవర్క్ చేశారా? చేశాం సార్. ఎరా గుండు హోంవర్క్ చేసావా? చేసా సార్. ఏ నీ పుస్తకాలే? ఇంట్లో పెట్టేసి మర్చిపోయా. ఇంట్లో పెట్టి నువ్వేంట్రా? అంటే ఈడు మర్చిపోయాడు కదా, నేను తెచ్చుకుంటే బాగోదని నేను మర్చిపోయాను. వాడు మర్చిపోయాడని చెప్పట్లే. మన బుక్స్ ఏ సూపర్. వీడికి చప్పట్లు కొట్టండి. వీడు చదివేది 5వ తరగతి, తెచ్చింది ఇంజనీరింగ్ బుక్. ఎరా నువ్వు బ్యాగ్ తెచ్చావా? తెచ్చా మాస్టర్. బుక్స్ ఉన్నాయి మాస్టర్. ఏం బుక్? స్వాతి బుక్ మాస్టర్. స్వాతి బుక్. ఇటు కొట్టవా? హెల్దీగా ఉంటే కొట్టొచ్చు. దట్ పర్సన్ ఈజ్ అన్హెల్దీ పర్సన్. హౌ ఇస్ మాస్టర్ మీరు కొట్టొచ్చు మాస్టర్, ఎందుకంటే మీరు కూడా అన్హెల్దీ కదా. ఏంటి డల్లుగున్నావేంటి? నిన్నట్టుండి మా డాడీ కనపడట్లేదు. పైకిలే డాడీ కనిపించట్లేదా? ఎన్ని రోజుల నుంచి? నిన్న రాత్రి నుండి అంతా ఎతికాను. అన్ని చోట్ల ఎక్కడెక్కడ ఎతికావు? రైతు బజార్ ఎతికాను, బస్ స్టాండ్ ఎతికాను. ఆ మందు షాప్ దగ్గర ఎతికావా? లేదండి. అక్కడే తాగి పడిపోయాడు. అక్కడే తాగి. స్వాతి మీ బుక్స్ అయ్యి. నన్ను ఎందుకు పిలిచారు మాస్టర్? మాది ఆన్లైన్ కదా సార్. నేను ఆన్లైన్ లో చదువుతున్నా సార్, బుక్స్ లేదు. నో పేపర్ వేస్టేజ్. ఇది స్టూడెంటా పిచ్చిదా? అవునరా, మీతో పాటు వాళ్ళు ఉండలేడు యాదమరాజు గడు, భాస్కర్ గడు. వాళ్ళకి మీరు నచ్చదండి మాస్టర్. నువ్వు నచ్చావా? సార్ కమిన్. వెళ్ళరండి. అసలు లేట్ ఎందుకు అయిందిరా? సార్ మా నాయనమ్మ లేచిపోయింది సార్. అయ్యో, నువ్వెందుకు లేట్ అయిందిరా? మా తాత లేచిపోయింది సార్. అంటే ఎస్
ఈడు మా అమ్మని తిట్టింది సార్. అమ్మని తిట్టా సార్ ఈడు మా అమ్మని తిట్టింది సార్. ఫస్ట్ ఆడే తిట్టింది సార్. ఒక్క నిమిషం ఇంతకు మీరిద్దరు ఏమవుతారు? అన్నదమ్ములం సార్. అమ్మ ఒకటే కదరా. నెక్స్ట్ నీ దగ్గర ఒక 5 కాయలు ఉన్నాయి. సార్. 5 కాయలు వేరే వాడికి ఇచ్చావు సార్. అప్పుడు నీ దగ్గర ఎన్ని ఉంటాయి? సార్ క్వశ్చనే రాంగ్ సార్. క్వశ్చనే రాంగ్. అవును సార్. ఏది పైకి క్వశ్చన్ ఎందుకు రాంగ్? మనిషికి 3 కాయలు ఉంటాయి సార్. తలకాయ, మెడకాయ, గుండకాయ. నరేష్ అమ్మో నేనేనా? నువ్వు కాదు. ప్రసాద్ నా? అడగండి మాస్టర్. మాస్టర్ కూడా ప్రిపేర్ అవుతున్నారు. 2000 ప్లస్ 2000 ఎంత? శ్రీజ పేమెంట్ సార్. దాంట్లో 1000 తీస్తే ఈడి పేమెంట్ సార్. ఇంకో 1000 తీస్తే మీ పేమెంట్ సార్. మీ పేమెంట్ సార్. అరే ఆ, ఆది కవి. ఆది కవి కాదండి, కామాంధుడు. కామాంధుడు ఏ ఆది గురించి? హైపరాది. నేను అంటే హైపరాది గురించి కాదు. కవులు తెలుసు కదా నీకు? కవులు తెలుస్తాయి. పొలం కౌలుకి ఇస్తారు కదా, ఆ కౌలే కదా. రే నరేష్ పైకిలే. ఆలేదు. న్యూటన్ మొదటి సూత్రం ఎప్పుడు కనిపెట్టాడు? రెండో సూత్రానికి ముందు సార్. ఒరే అసలు స్కూల్ డ్రెస్ ఎందుకు వేయలేదురా? అంటే అంత పెద్ద స్కూల్ కి డ్రెస్ ఎలా వేస్తాం? చెప్పట్లే. లే పైకిలే. న్యూటన్ మొదటి సూత్రం ఎప్పుడు కనిపెట్టాడు? రెండో సూత్రానికి ముందు. మొదటి సూత్రం ఎప్పుడు కనిపెట్టాడు? రెండో సూత్రానికి ముందు సార్. మరి రెండో సూత్రం ఎప్పుడు కనిపెట్టాడు? మొదటి సూత్రం కనిపెట్టిన తర్వాత రెండో సూత్రం కనిపెట్టాడు. మూడో సూత్రం ఏంటి? మా అమ్మ మంగళసూత్రం. అమ్మ వర్షిని, మీ ఇంటికి పని మనిషి ఒక 2 రోజులు ఇంటికి రాలేదు. అప్పుడు మీరు అవుతారా సార్? అమ్మ నీకు తెలుగు పద్యాలు నేర్చుకున్నావా? లేదు సార్. లేదా? మరి దేనికి వచ్చావు స్కూల్ కి? అటు కాంచి భూమి సూర్యుడు అంబరు చుంబర్ చెప్పు. మర్చిపోయినా సార్. ఏంట్రా? ఇంటి దగ్గర కీస్ ఉన్నాయి కదా సార్, ఆ కీస్ ని తెచ్చుకున్నా. ఎందుకు? ఇంటికాడ ఇచ్చేసి సార్. ప్లీజ్ సార్ ఏమనుకోకూరి. కీస్ ఇచ్చే సార్ ఆ కీస్ కి బుర్ర అనాదేరు ఉంది సార్. బుర్ర అనాదేరు ఉంది సార్. ఏముంది? ఫస్ట్ ఏముంది కరెక్ట్ గా చెప్పు. బుర్ర తలంకప్పు దేరా ఇంటికేద్దాం. నువ్వు కూడా కూర్చో. మీరు ఇద్దరు కూర్చోని చెప్తాను. బుర్ర లేదరా నీకు? నేను అదే చెప్పినారా. బుధుడు తెలుసా? తెలుసు సార్. శుక్రుడు? అయ్యో తెలుసు. సూర్యుడు? నా క్లాస్మేట్. ఏ సూర్యుడు? వద్దు సూర్యుడు. పొద్దెక్కుతుంది, బస్సు వెళ్తుంది రాయ్యా. హలో అవునా వస్తున్నా బేబీ. 2 నిమిషాలు. మా పిల్ల ఫోన్ చేసి 2 నిమిషాలు వస్తా సార్ ప్లీజ్. ఏమైంది? పిల్ల ఏమంది? 2 నిమిషాలు వచ్చినాక చెప్తా సార్. సరే ఒక నిమిషం ఆగురా. నువ్వు రీజన్ చెప్పి వెళ్ళిపో. అరే నా ఫోన్ సార్ అది. నా ఫోన్ తీసుకోవాలి. అయినా స్కూల్లో ఫోన్ ఎవరు తెమ్మన్నాడు రా? స్కూల్లో ఫోన్ ఎవరు తెమ్మన్నాడు? సారీ కాంప్రమైజ్. రాజు ఒకసారి ఇట్రా. స్వాతి ఒకసారి పైకిలే. రాజు ఫ్యూచర్ లో నీకు అలాంటి వైఫ్ వస్తే నువ్వు ఎలా చూసుకుంటావు? చంపేస్తాడు సార్. అయితే పెళ్ళే చేసుకోను. పెళ్ళే చేసుకో. ఎందుకు? చేసుకుంటే అర్థమైంది సార్ నీకు. అది క్యాన్సర్ ఏదో చెప్పి సావండి ఫస్ట్. సార్ ఆ బాటిల్ ఎడికి తీసుకోండి సార్. మీదే అది. ఎటు తీసుకెళ్ళావురా? వాష్రూమ్ వచ్చింది సార్. అవి నేను వాటర్ తాగే నీళ్లు రా. అందరూ ఇటు తిరగండి, బోర్డు వైపు తిరగండి. సరే ఇగో భాగాహారాలు. ఇదొక చెవి. మీదియా? నాన్నగారిది. కూర్చో. ఇదొక చెవి. 25. సో ఇప్పుడు 5తో గుణించాలి. గుణించు. ఒక నిమిషం ఆగు ప్రసాద్. నాకు తెలుసు కదా నీ కండిషన్. ఏం చేస్తున్నావు? 5 కలిసాయి సార్. 10 వచ్చింది. చెప్పట్లో 5 కలిసి 10 వచ్చినాయి. సార్ ప్లీజ్ నరేష్ కొట్టకండి. ఏమ్మా? నా క్రష్. నీ క్రషా? ఈ పేరు చెప్పి ఇంకా కొడతలేడు. ఓకే సార్ ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాను సార్. అడుగమ్మా. సార్ ఇది చిన్నది నరేష్ ఇల్లు. నెక్స్ట్ అలాగే ముందుకు వెళ్తే సార్ శివ సార్ కొంచెం మిడిల్ సార్. కాదమ్మా ఇంకా చిన్న ఎవరు లేరా? ఉండు సన్నీది. ఓకే సార్ ఇది 3 ఇల్లు సార్. ఇక్కడ నరేష్ సార్ వాకింగ్ కని బయటకు వెళ్తాడు సార్. వెళ్తూ ఉంటే ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ దొరుకుతుంది సార్. నరేష్ ఏం చేస్తాడంటే బట్టలన్నీ పక్కన
పెట్టేసి ఇక్కడ స్విమ్మింగ్ చేస్తాడు సార్. ఓకే. స్విమ్మింగ్ చేసేసి అలాగే నడుచుకొని ఒక పెద్ద వాక్ చేసి ఇక్కడ ఒకటి ఉంటది కదా ఒక అమ్మాయి అలా మాట్లాడుకొని వస్తాడు సార్. వచ్చి చూస్తే ఇక్కడ కీ ఉండదు సార్. ఎందుకు కీ ఉండదు సార్? ఎందుకంటే ఇదే కీరా పిచ్చోడా. దిస్ డయాగ్రామ్ ఇట్సెల్ఫ్ ఇస్ కీ సార్. మీరు ఎలాంటి మాస్టర్ సార్, మాకేం ఒక నిమిషం ప్రసాద్ సార్ దీని మీద నీ ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్ ఏముంది సార్, కీ ఉంది కానీ తాళం లేదు సార్. సార్ ఇచ్చోండి సార్. ఏంటి ఇవేంటి చెప్పండి సార్. చుక్కలు కాదు, మీకు బాగా తెలుసు. నక్షత్రాలు, షుగర్ కణాలు. సో ఇంద్రజ గారు సరదాగా చేసిన ఈ స్కిట్ మీకు ఎలా అనిపించింది? చాలా బ్యూటిఫుల్ గా పర్ఫామ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ us. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ స్కిట్. థ్యాంక్ యూ. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ రోజు థీమ్ రిపబ్లిక్ డే అండ్ ఈ థీమ్ కి సంబంధించిన ఒక అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ మీకోసం రెడీగా ఉంది. సో వాచ్ అండ్ ఎంజాయ్. సార్ చెప్పమ్మా. నాకు ఒక డౌట్ ఉంది, మిమ్మల్ని అడగొచ్చా? ఏంటి చెప్పు. రిపబ్లిక్ డే అంటే ఏంటి సార్? నీకు రిపబ్లిక్ డే గురించి తెలియాలంటే ముందు ఇండిపెండెన్స్ డే గురించి తెలియాలి. దాని గురించి చెప్పాలంటే నేను కాదమ్మా, మన మట్టే మాట్లాడుతుంది. మట్టి మాట్లాడటం ఏంటి సార్? ఈ దేహం మనది కాదు, మన దేశం కోసం అని పోరాడిన ఎందరో యోధులను తన వడిలో కలుపుకున్న ఈ మట్టే మాట్లాడుతుందమ్మా. అంటే దేశం అంటే మట్టా సార్? దేశం అంటే మట్టి కాదమ్మా. మరి దేశమంటే మతం కాదు, గతం కాదు, అడవి కాదోయ్, గొడవ కాదోయ్, అన్న చేసి గన్ను కాదు, క్షుద్రభేదం పాడుతున్న ఉగ్రవాదం కాదు కాదోయ్, తీవ్ర వ్యాధిగా మారుతున్న తీవ్రవాదం కాదు కాదోయ్. దేశమంటే దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు, దేశమంటే మనుషులు, దేశమంటే మనుషులు. మనుషులంటే మన యోధులే కదా సార్? అవునమ్మా. అయితే వాళ్ళలో కొందరి గురించి అన్నా మాకు చెప్పండి సార్. ఎరుపంటే ఎవడికి రా భయం, అది నా భరతమాత నుదుటి సింధూరం అని ఆంగ్లేయుల గుండెలను చీల్చినది ఒకరైతే, స్వేచ్ఛ అంటే ఒకరిచ్చేది కాదు మనమే తీసుకునేది అని చెప్పి ఆంగ్లేయులను గడగడలాడించిన సింహస్వప్నం మరొకరు. దోపిడీలను అన్యాయాలను అరికట్టాలంటే స్వాతంత్రం కోసం తిరగబడమే శరణ్యమని ఎదురు తిరిగిన మన్నం వీరుడు ఒకరైతే, విప్లవం మానవ జాతికి శాశ్వత హక్కు, స్వతంత్రం ప్రతి ఒక్కరి జన్మ హక్కు అని దేశం కోసం ప్రాణాలు అర్పించిన నిప్పు కణం మరొకరు. సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారవోశాను, నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎందరో మహానుభావులు వాళ్ళ ప్రాణాలు అర్పించి స్వాతంత్రం తెచ్చినా కూడా మనకంటూ సరైన రాజ్యాంగం లేక ఇబ్బంది పడుతున్న సమయంలో మన కోసం సరైన రాజ్యాంగం తీసుకొచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్.
ఆ రాజ్యాంగాన్ని అమలుపరిచిన రోజు జనవరి 26. దీన్నే మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. దేశమంటే దేశమంటే మనుషులో బోలో భారత్ మాతా కీ. Thank you so much, Krishna Master. Can we please have you on the stage, please? అసలు కృష్ణ మాస్టర్ nobody could have done a better job than you. In detail, మ్యామ్ మాట్లాడతారు. Over to you, ఇంద్రజ గారు. ఇది ఇక్కడ కూర్చొని మాట్లాడే విషయం అయితే కాదు, ఈ పర్ఫార్మెన్స్ కి అయితే అక్కడికి వచ్చే చెప్పాలి. ఎంతో మంది స్వాతంత్ర పోరాట సమర వీరులకి, వీర మహిళలకి శ్రీదేవి డ్రామా కంపెనీ తరపున ఒక చిన్న సమర్పణం ఇది. అంత బ్యూటిఫుల్ గా రిపబ్లిక్ డే, ఇంతకంటే బెస్ట్ డెడికేషన్ ఉండదన్న విధంగా కృష్ణ మాస్టర్ మీరైతే చాలా చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. ఈ గెటప్ లో వీళ్ళు వచ్చి నిలబడగానే కులాలు, మతాలు, ఇవన్నీ, ఈ భేదాలన్నీ మర్చిపోయి మనం ఏకమయ్యే ఒకే చోటు నాకు తెలిసి ఈ దేశభక్తిలో మాత్రమే. పేట్రియాటిజం అన్నది, ఆ ఒక్క వందే మాత్రం అన్నది గాని, లేకపోతే ఆ జనగణమన అని పాడడం మొదలు పెట్టినప్పుడు గాని అసలు ఏవో తెలియని ఒక ఫీల్, ఏదో తెలియని ఒక అనుభూతి కలుగుతుంది మనకు. అది ఎందుకో ఎవరికి అర్థం కాదు. ఒక్క 100 కిలోమీటర్లు లేదా ఒక 400 కిలోమీటర్లు దాటితే ఒక్కొక్క స్టేట్ దాటిపోతాం మనం. భాష అయినా గానీ, కల్చర్ అయినా గానీ, మన సంస్కృతి, సంస్కారం అన్ని మారిపోతూ ఉంటుంది. కానీ మారని ఒక్క విషయం ఏదైనా ఉందంటే అది దేశభక్తి మాత్రమే. సో ఇలాంటి ఒక పర్ఫార్మెన్స్ ఈ రోజు తీసుకొచ్చినందుకు నేనైతే చాలా సంతోషపడుతున్నాను. థ్యాంక్స్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ఇట్. అయితే ఇంత బ్యూటిఫుల్ గా ఈ పర్ఫార్మ్ రావడానికి మన బుల్లి బుల్లి బుజ్జి బుజ్జి బిడ్డలు కూడా కారణం కదా. మీరు కూడా వచ్చేసేయండి పైకి. అసలు యాక్చువల్ గా ఎవరికైతే ఈ మెసేజ్ వెళ్ళి చేరాలో వాళ్ళ చేత ఈ పర్ఫార్మెన్స్ చేయించినందుకు కృష్ణ మాస్టర్ అగైన్ సో హ్యాపీ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యు. సో ఇంద్రజ గారు, మొత్తానికి ఒక మంచి స్టార్టింగ్ తో పాటు ఒక మంచి ఫినిషింగ్ జరిగింది మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ రిపబ్లిక్ డే స్పెషల్ ఎపిసోడ్ రోజు. ఇంకొక ఫినిష్ కూడా ఇవ్వాల్సింది ఉంది, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ కి ఆల్మోస్ట్ మనం ఈ షో ఎండ్ కి వచ్చేసాం కాబట్టి. ఫౌండర్ గారు, కరెస్పాండెంట్ గారు ఇటు రండి. ఇప్పుడు అర్థమైంది కదా, నేనంటే నేనే హోస్ట్ చేస్తాను అని. అది కాదండి, వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. ఈ గెటప్ లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళని మనం ఆ వీరుల లెక్కే చూస్తాము. సో వీళ్ళందరూ కూడా కలిసి ఆ ఫ్లాగ్ హాయిస్ట్ చేస్తే అంతకంటే మహోన్నతమైన సిచ్యువేషన్ వేరే ఉండదు. సో స్టూడెంట్స్ ని కూడా పిలిచేస్తే మనం అందరం కలిసి ఆ ఫ్లాగ్ హాయిస్ట్ చేద్దాం. ఫ్లాగ్ హాయిస్ట్ చేద్దామా? yes. బోలో జై భారత్ మాతా కీ జై. వందే మాతరం. మేం ఫస్టా కాదు, ఎప్పటికీ దేశం ఫస్టే. దేశం అంటే మనుషులు. ఇదండి మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ రిపబ్లిక్ డే స్పెషల్ ఎపిసోడ్. వన్స్ అగైన్ జై హింద్.